అల్లాహ్ అంటే ఎవరు? 1. పరిచయం. అల్లాహ్ అనే పదం ముస్లింలకు మాత్రమే కాకుండా మొత్తం మానవజాతికి తెలిసిన ఒక దివ్య నామం. ఇది అరబిక్ భాషలో ప్రత్యేకమైన పదం. దీని అర్థం ఏకైక దేవుడు, సర్వలోక సృష్టికర్త, పరిపాలకుడు. ప్రపంచంలోని అనేక భాషల్లో దేవుడి గురించి వేర్వేరు పదాలు ఉన్నా గాడ్, దాయు, భగ్వాన్ మొదలైనవి. అల్లాహ్ అనే పదం మాత్రం ఎవరికి పంచబడని ప్రత్యేకంగా ఆ సర్వశక్తిమంతుడి పేరుగా ఉంది. ఇస్లాం ప్రకారం అల్లాహ్ ఒక్కరే ఆరాధనకు అర్హుడు. ఆయనకు భాగస్వామి లేదు. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, ఎప్పటికీ ఉండబోయేవాడు. ఆయన కరుణామయుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. 2. ఖురాన్లో అల్లాహ్ నిర్వచనం. ఖురాన్లో అనేక చోట్ల అల్లాహ్ యొక్క లక్షణాలు మరియు సృష్టిపై ఆయన అధికారం గురించి వివరించబడింది. వాటిలో ముఖ్యమైనది సూరా అల్-ఇఖ్లాస్ 112వ అధ్యాయం. చెప్పు, ఆయనే అల్లాహ్, ఏకైకుడు. అల్లాహ్ సర్వాశ్రయుడు. ఆయనకు పుట్టుక లేదు, ఆయనను ఎవరూ పుట్టించలేదు. ఆయనకు సమానుడు ఎవరూ లేరు. ఈ సూరహ్ మొత్తం అల్లాహ్ యొక్క స్వరూపాన్ని సూటిగా తెలియజేస్తుంది. ఇది తౌహీద్, ఏకదైవ సిద్ధాంతం యొక్క సారాంశం.